ప్రైజ్ ది లార్డ్. ఈ కాలం బాగున్నారా? ప్రార్థనలు చేసి ఉన్నారా? దేవుని యొక్క వాక్యాన్ని చదివి దాని వాక్యంలో ఉన్నటువంటి అనుదినాహారాన్ని మనం ధ్యానిస్తాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. చూడండి, ఈరోజు ఈ వాక్యం చేత నీతో మాట్లాడాలని ఆశకొని ఉన్నటువంటి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మన చుట్టూ ఉన్నటువంటి దుష్టుల చేతిలో నుండి నేను విడిపిస్తానంటున్నాడు. చెడ్డవారు మన చుట్టే ఉన్నారు, మనని హింసించువారు మన చుట్టే ఉన్నారు, మనని బాధ పెట్టువారు మన చుట్టే ఉన్నారు. మన రక్త సంబంధికులు కానీ, మన స్నేహితులు కానీ, మరి మనతో ఉంటున్నటువంటి సొసైటీ వారు కానీ బాధ పెడుతున్నారా, హింసించుచున్నారా, చెడ్డ మాటలు పలుకుతున్నారా, మీ మీద దేశపూరితంగా నీ గురించి ఇతరులకు అబద్ధ సాక్ష్యం ఇస్తున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను అంటున్నాడు. చూడండి, మనం ఎట్లాంటి దేవుని కలిగి ఉన్నాం కదా. దేవుడు రక్షణ అయి ఉన్నాడు. చెడ్డవారి చేతుల్లో నుండి నిన్ను కాపాడుతానంటున్నాడు. నిన్ను బాధ పెట్టు వారి నుంచి నేను కాపాడుతానంటున్నాడు. నిన్ను విమోచిస్తానంటున్నాడు. నీకు రక్షణకర్తగా దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కష్టకాలంలో ఆయనకు నువ్వు మొరపెట్టుకున్నప్పుడైతే నిన్ను కాపాడే దేవుడు నీ చుట్టే ఉన్నాడు కదా. మరి మనము కీర్తనలో చూడగలము కదా. ప్రభువుని ప్రేమిస్తున్న వారు ఏమంటాడు? కీడును ద్వేషించువారు ఆయన తన విశ్వాసులను ప్రాణములను కాపాడును. చూడండి, ఆయన తన విశ్వాసుల యొక్క ప్రాణములను కాపాడుతానంటున్నాడు. దుష్టుల చేతిలో నుండి వారిని విడిపించేస్తానంటున్నాడు. చూడండి, మనము ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి దుష్టులు కానీ, చెడ్డవారు కానీ, మిమ్మల్ని హింసించువారు కానీ, మీరు ఆఫీస్లో పని చేస్తున్నారా, స్కూల్లో చేస్తున్నారా, సొసైటీలో వెళ్ళి ఆయా పనులు చేస్తున్నారా, బిజినెస్లో చేస్తున్నారా, ఇంకెక్కడైనా మారుమూల గ్రామం లేదన్నా పని చేస్తున్నారా, ప్రతి పనిలో మనకు వస్తున్నటువంటి శోధన, మనకు వస్తున్నటువంటి వ్యతిరేకత్వ అన్నిటినీ దేవుడు ఆయన శిలువ మ్రాను మీద మోసి ఉన్నాడు. నీ కొరకు వారిని మనము ప్రేమించాలి. విశ్వాసం ఉంచు, దేవుడు నీకు రక్షణకర్త అయి ఉన్నాడు. చూడు ఎంత మంచిగా అంటున్నాడు కదా. నేను నిన్ను విమోచించదను, శత్రువుల నుంచి మనల్ని విమోచిస్తానంటున్నాడు కదా. కష్టకాలములో మనల్ని దేవుడు తోడుంటానంటున్నాడు. మన చుట్టూ ఉన్నటువంటి దౌర్జన్యములు చేస్తున్నటువంటి బిడ్డలందరి నుంచి నేను కాపాడుతున్నాను. నేను దౌర్జన్యంగా ఒక మాట అంటే మనం కోపానికి రావాల్సిన అవసరం లేదు. దుష్టుడు శోధనలో వేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తున్నప్పుడు కూడా నువ్వు యేసయ్య యొక్క విశ్వాసాన్ని మీరు బలపరిచినట్లయితే, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇష్టమున్న మాటలు మాట్లాడుతున్నారో, చెడ్డ ప్రవక్తల చేత నిన్ను హింసిస్తున్నారో వారి కొరకు మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు రక్షణ కల్పిస్తారు. ఎవరు? యేసయ్య మనకు రక్షణ కల్పిస్తారు. విశ్వాసం ఈ రోజు కావాలి, నాకు కావాలి, మనందరికీ అట్లాంటి విశ్వాసం కావాలి. మనము దుష్ట లోకంలో, ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రధానులతోని సంచరిస్తున్నటువంటి దురాత్మల చేత మనము పోరాడచ్చు. కానీ మనల్ని కాపాడే వ్యక్తి ఎవరు? రక్షణకర్త అయిన దేవుడు కదా. నన్ను ఈరోజు అంతయు దుష్టుల చేతిలో నుండి కాపాడాలని ఆశకొని ఉన్నాడు. బలాత్కారుల చేతిలో నుండి నేను విడిపించాలని దేవుడు ఆశకొని ఉన్నాడు. అవును, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బలాత్కారుల చేత, దుష్టుల చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావా? ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు యేసయ్య. అలాంటి దుష్ట శక్తుల నుంచి కానీ, బలాత్కారుల శక్తుల చేతిలో నుండి కానీ ఈరోజు కాపాడుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినది. నేను ఈరోజు బలపరచాలని ఆశకుని ఉండగా ఇటు విశ్వాసం కలిగి ఈరోజు మనమందరం ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యానుసారంగా మనం జీవించాలని దేవుడు ఆశకుని ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన ప్రభువా, ఇటు సమయాన్ని ఇచ్చినందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. దుష్టుల చేతిలో నుండి నేను విడిపించదని అన్నావు, బలాత్కారుల చేతిలో నుండి నేను విమోచించదని అన్నావు. అవునయ్యా, మా చుట్టూ ఉన్నటువంటి
అయ్యా మా వారే మమ్మల్ని నాయన ప్రభా అపహసించుచుండగా, మా వారే మమ్మల్ని అయా నాయన ప్రభా చెడ్డ మాటలు వ్యతిరేకంగా మా నుంచి మాట్లాడుచుండగా ప్రభా, అయా మమ్మల్ని హింసించుచుండగా, మమ్మల్ని ఇబ్బంది పెట్టుచుండగా, అయా నాయన యేసయ్యా మమ్మల్ని నిత్యం కాపాడుతూ వచ్చినావు. మా రక్షక నీకే స్తోత్రములు నాయన ప్రభా. దౌర్జన్యముగా మా మీద హింసిస్తున్నటువంటి ప్రతి బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అయా దౌర్జన్యంగా మా మీద నాయన అబద్ధపు సాక్ష్యం చెప్తూ నాయన మాలో ఉన్నటువంటి అయా మా చుట్టూ ఉన్నటువంటి వారికి మా మీద చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి దుష్టత్వం నుండి మమ్మల్ని విడిపిస్తున్న దైవమా నీకే స్తోత్రములు. ఆశకున్న ప్రాణమును తృప్తిపరిచే దేవుడవయ్యా, నిత్యము నాయన ప్రభా మీ అందు మేము విశ్వాసం నుంచి ఉండగా నాయన ప్రభా దుష్టుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించమని వేడుకొంచున్నాం. ఇంకను మా బలాత్కారుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించి విమోచించమని వేడుకొంచున్నాం తండ్రి. ఆయన ఈ వాక్యం వినిచుండగా పిల్లలనేమి పెద్దలనేమి అయా యవనస్తులేమి తల్లిదండ్రులేమి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆయన వారిని తాకుటకునైనా నీ కృప దయచేయండి. వారి చుట్టూ ఉన్నటువంటి ఆయన దుష్టుల చేతిలో నుండి విడిపించండి, బలాత్కారుల చేతిలో నుండి విమోచించమని వేడుకొంచున్నాం తండ్రి. ఇది ఉదయకాలం సమయమున ఈ వాక్యం చేత మేమందరం బలపరిచి ఈ లోకంలో మేము వెళ్తుండగా ఆయన అన్ని ప్రభాన్ని రక్త ప్రోక్షణలో మమ్మల్ని బలపరచమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.